మహిళలు ఆత్మస్థైర్యం పెంచుకొని లక్ష్యం నిర్దేశించుకొని పనిచేస్తే విజయం సాధిస్తామని విశాఖ నగర మేయర్ హరి వెంకటకుమారి అన్నారు. మహిళా ప్రగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని వాటిని ఉపయోగించుకొని మహిళలు బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. తను ఒక సాధారణ గృహిణి స్థానం నుండి రాజకీయ ప్రయాణం చేస్తున్నాను అంటే కేవలం దృఢమైన సంకల్పం మాత్రమే అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ మేయర్ హరి వెంకటకుమారి గారితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను విశాఖ నగర్ మేయర్ హరి వెంకటకుమారి గారితో ఉన్నా. సాధారణ గృహిణి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక మంచి పొలిటీషియన్ గా ఆమె తన జర్నీని కొనసాగిస్తూ ఉన్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరి విశాఖ మేయర్ హరి వెంకటకుమారి గారు ఏం చెప్పబోతున్నారు, అలాగే తన జర్నీలో పొలిటికల్ జర్నీ గానీ లేకపోతే మిగతా తన పర్సనల్ లైఫ్ జర్నీ గానీ ఎలా ఉంది, మరి తనకి ఇన్స్పిరేషన్ ఎవరు అన్నది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు జనరల్ గా మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవడం, మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఏటా కూడా చేస్తున్నాం. కానీ చాలా మందితో మనం స్ఫూర్తి చెందుతాం, అలాగే మనం ఇంకొకరికి స్ఫూర్తిగా ఉంటాం. ఈ క్రమంలో మీరు ఒక సాధారణ గృహిణి పాత్ర నుంచి ఒక పొలిటీషియన్ గా చాలా డిఫరెంట్ వాతావరణంలో మీరు జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఏంటి మేడం అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మీ ఇన్స్పిరేషన్స్ ఏంటి? మామూలుగా చెప్పాలంటే నేను బీఎస్సీ బీఈడి ఒక మ్యాథ్స్ టీచర్ని. నేను హౌస్ వైఫ్, అలాగే టీచర్గా జాబ్ చేయడం కోసం నేను డిఎస్సి ప్రిపరేషన్ అవి తీసుకొని ఎగ్జామ్కి రాద్దామనే టైంలో నాకు ఏంటంటే మా 11th వార్డు నుంచి 6వ నుంచి లేడీకి రిజర్వేషన్ చేశారనమాట కార్పొరేషన్లో. దాంట్లో నేను హౌస్ వైఫ్ నుంచి ఈ ఫీల్డ్ అంటే నేను ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో చెప్పాను మ్యాథ్స్ టీచర్గా. తర్వాత అది డిఎస్సి ప్రిపేర్ అయ్యి అదే నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్గా మ్యాథ్స్ టీచర్గా వెళ్ళాలని నా ఎయిమ్. అలాంటిది సడన్గా మా హస్బెండ్ 11 years పార్టీ కోసం బాగా కష్టపడ్డారు. అదే వార్డులో లేడీ రిజర్వేషన్ వల్ల నన్ను తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఈ రాజకీయ ప్రయాణం అన్నది రావడం జరిగింది. మేడం అంటే మీరు చాలా కొత్త వాతావరణంలోకి వచ్చారు ఒకసారిగా. అంటే గృహిణిగా, మీరు ఒక విద్యావంతురాలుగా, టీచర్గా చాలా ఒక రకమైన లైఫ్ స్టైల్ నుంచి కొత్త వాతావరణంలోకి వచ్చారు. ఈ రాజకీయాలు, జనాలు, పబ్లిక్తో ఇవన్నీ కూడా మీకు చాలా కొత్తగా అనిపించుంటాయి. అయితే మీకు ఒకసారిగా వచ్చిన తర్వాత మీకు సొసైటీని ఇంత చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే మహిళల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలకు నిజంగా అవకాశం ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏ అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు ఆ అవకాశంలో పూర్తిగా వాళ్ళు న్యాయం చేస్తారని వాళ్ళు నిరూపిస్తారు. ఎగ్జాంపుల్గా నేనే నాకు ఏదైతే విశాఖపట్నంలో ఒక మేయర్గా ఇచ్చిన తర్వాత అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక లేడీ మేయర్ ఉంటే అందరూ కూడా ఎంత బాగా సపోర్ట్ చేస్తారో అన్నది తెలుస్తుంది. దాంట్లో కూడా నేను నా మనస్తత్వం ఏంటంటే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళాలి, అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో అన్ని వార్డ్స్కి ఎక్కువ అంటే ఒకే విధమైన ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అది నాకు చాలా మంచి నేమ్ అయితే మాత్రం ఇప్పటి వరకు వచ్చింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా మహిళల కోసం 33% రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. దానికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకించి మహిళల కోసం చాలా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం ఒక పెద్ద నగరం, దానికి మేయర్గా, అలాగే మేజర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ, తిరుపతి ఇలాంటి జిల్లాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం, క్యాబినెట్లో కూడా రాష్ట్ర క్యాబినెట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము. మన విశాఖపట్నం జిల్లాకు వచ్చినట్లయితే 98 మంది కార్పొరేటర్స్కి మ్యాక్సిమం 50 members లేడీ కార్పొరేటర్స్ ఉన్నారు. అంటే లేడీస్ కి అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇది మేయర్ హరి వెంకటకుమారి గారు చెప్తున్న
అన్నమాట. అందరూ కూడా మహిళలు అన్నవాళ్ళు పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే గనక తప్పకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యాలని విజయాల్ని కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళ అంటేనే శక్తి స్వరూపం. అందుకనే ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఆ శక్తి అన్నది ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందడుగు వేసే క్రమంలోనే మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా ఆ ముందడుగు వేయాలి అని తను ఆకాంక్షిస్తున్నాను అంటున్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ అనిల్ తో అనురాధ, HM టీవీ, విశాఖ.